వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం నందు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డుకు ఆల్ఫ్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి వారిని అదుపులోకి తీసుకున్న స్థానిక ఎస్ఐ యుగంధర్ రెడ్డి గురువారం సాయంత్రం సుమారు 5 గంటలకు ఆల్ఫ్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుంచి 500 గ్రాముల నిషిద్ధ ఆల్ఫ్రాజోలంను మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. నిన్న 5 గంటల నిన్న 5 తారీఖు నాడు ఎస్ఐ యుగంధర్ రెడ్డికి నమ్మదగిన సమాచారం వచ్చింది. 4:30 గంటల సమయంలో ఏంటంటే 2 వ్యక్తులు వచ్చి ఆయన నమ్మదగిన సమాచారం వస్తే ఇమీడియట్ ఏం చేసిండు ఆయన ఆ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడ నుంచి 2 పంచాయతీదారులను తీసుకొని మళ్ళా ఈ వేయింగ్ మిషన్ తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గర పోవడం జరిగింది. 2 అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి వచ్చి తచ్చాడుతుండగా ఎస్ఐ గారు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే సరైన సమాధానం అడిగితే చెప్పనందున వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు ఇద్దరు దగ్గర కలిపి 500 గ్రాముల ఆల్ఫ్రాజోలం దొరుకుతుంది. వీళ్ళు ఆల్ఫ్రాజోలం దొరికితే ఇమీడియట్ ఎస్ఐ గారు ఏం చేస్తారు, అక్కడ ఆ పంచాయతీల సమక్షంలో పంచనామా కండక్ట్ చేసి ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకొని వేయింగ్ మిషన్తో వేయింగ్ చేసి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు పంచనామా తీసుకుని పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ 127/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ C 22C కింద నార్కోటిక్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల పంచనామా చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ CI కొత్తకోటకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దొరికిందో వాళ్ళ వ్యక్తులు విచారిస్తే నరసింహగౌడ్ అనే వ్యక్తి బింగిదోటి విలేజ్ ఐజా మండల్, ఇంకొక ఏదైనా భాస్కర్ గౌడ్ తుమ్మలపల్లి విలేజ్ గట్టు మండల్ గద్వాల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కలిసి రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్ఫ్రాజోలంను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో ఈ డాడీ షాప్ వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నేరం చేసిన తీరు ఎట్లా అంటే ఈ నరసింహగౌడ్ ముందు బింగిదొడ్డి లోపల ఈ కళ్ళు వ్యాపారం చేస్తుండే. ఈ కళ్ళు వ్యాపారం లోపల నష్టాలు వస్తుంటే ఈయన కర్నూలు ప్రాంతానికి పోతాడు వాళ్ళ బంధువుల వివాహానికి. పోయిన తర్వాత అక్కడ 3 వ్యక్తులు పరిచయం అవుతారు.